నమస్తే. నేను మీ రవిప్రకాష్. అమరావతిలో ఇంకొక ఎపిసోడ్‌తో ఇంకొక ప్రాంతం మీకు చూపించబోతున్నాము. మనం ఇప్పుడున్న ప్రాంతం వెలగపూడి అండి. మీరు చూస్తున్న ఈ రోడ్ N9 రోడ్. N సిరీస్‌లో వన్ ఆఫ్ ది రోడ్ అనమాట. మీరు చూస్తున్న ప్లేసే వెలగపూడి. ఇలా స్ట్రైట్ వెళ్తే మనం సచివాలయం, సెక్రటరియట్, అసెంబ్లీ ఇవన్నీ యాక్సెస్ చేయొచ్చు. సో, ఆన్ ది వే సచివాలయం, సెక్రటరియట్ మనం చూద్దాము. అలాగే ఇప్పుడు సీఎం ఎవరైతే ఉన్నారో ఆయన 5 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ కొనుగోలు చేసిన ప్రాంతం ఇదే. సో ఇక్కడ ఆయన 5 ఏకర్స్లో హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకొని ఇక్కడే నివాసం ఉండబోతున్నారు. సో దిస్ ఈజ్ ద హ్యాపెనింగ్ ప్లేస్ అండి. మీరు చూస్తున్నారు కదా, ఇది ఒక ఇంటర్సెక్షన్ అనమాట. ఎన్ సిరీస్ రోడ్ అండ్ ఈ సిరీస్ రోడ్ ఇంటర్సెక్ట్ అవుతా ఉన్నాయి. సో మనం ఇప్పుడు వెలగపూడి దగ్గర ఉన్న N9 ఎన్ సిరీస్ రోడ్ అండ్ ఈ సిరీస్ రోడ్ జంక్షన్లో ఉంటామండి. సో ఇప్పుడు ట్రావెల్ చేస్తూ వెలగపూడి నుంచి సెక్రటరియట్ రీచ్ అవుతాం. ఈ మిడిల్లో డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది విజువలైజ్ చేసుకుంటూ వెళ్దాం. చూస్తున్నారు కదా మీరు, మనం వెలగపూడి నుంచి వెలగపూడికి అటాచ్డ్గా ఉన్న ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోకి ఎంటర్ అవుతున్నాము. సో మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు తన నివాసం కోసం ఆల్మోస్ట్ 5 ఏకర్స్ ప్లస్ ల్యాండ్ పర్చేజ్ చేసింది కూడా ఈ ప్రాంతంలోనే. ఆయన ఒక హౌస్ ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసి ఇక్కడే ఉండబోతున్నారు. అలాగే ఇప్పుడు మనం చూడబోయేది ఏపీ అసెంబ్లీ, సెక్రటరియట్ యొక్క బిల్డింగ్, అలాగే కౌన్సిల్ బిల్డింగ్ కూడా దానిలో ఉంటుంది. సో ఆల్మోస్ట్ 40+ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్లో 2016లో ఎప్పుడైతే స్టేట్ బైఫర్కేషన్ అయిందో, బైఫర్కేషన్ తర్వాత 2016లో ఈ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ గవర్నెన్స్ బిల్డింగ్, ఫస్ట్ గవర్నెన్స్ బిల్డింగ్ అండి ఈ సెక్రటరియట్ కానీ, అసెంబ్లీ కానీ, కౌన్సిల్ కానీ. రాబోతున్న జనవరిలో నుంచి న్యూ సెక్రటరియట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయబోతున్నారు. న్యూ అసెంబ్లీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయబోతున్నారు. స్టేట్ ఆఫ్ ది ఆర్కిటెక్చర్, ఓల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెవెల్లో, అంటే ఓల్డ్లోనే వన్ ఆఫ్ ది టాప్ సెక్రటరియట్ అయ్యేలాగా, టాప్ 5 సెక్రటరియట్స్లో ఒకటిలాగా ఉండేలాగా ఈ సెక్రటరియట్ని ప్లాన్ చేస్తున్నారు. అండ్ అసెంబ్లీ కూడా. ఆ సెక్రటరియట్లోనే 47th ఫ్లోర్లో సీఎం ఆఫీస్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద సెక్రటరియట్ అండి. ఇదే ఈ కాంపౌండ్లోనే మీకు సెక్రటరియట్ ఉంటుంది, అసెంబ్లీ ఉంటుంది, కౌన్సిల్ ఉంటుంది. సో ద ప్రెజెంట్ సీఎం ప్రతిరోజు కూడా, సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఆంధ్రప్రదేశ్ సచివాలయం బోర్డు కనిపిస్తుంది కదా, ఈ కాంపౌండ్లోనే మీకు అసెంబ్లీ అండ్ కౌన్సిల్ కూడా ఉంటుంది, స్టేట్ కౌన్సిల్ కూడా ఉంటుంది. సో ఈ సెక్యూరిటీ గేట్ని దాటి మనం లోపలికి వెళ్ళటానికి లేదు. సో జస్ట్ షోయింగ్ అండి. నేనైతే వన్ టైం విజిట్ చేశాను లోపలికి విత్ పర్మిషన్. చాలా బ్యూటిఫుల్ సెక్రటరియట్ అండి. లాట్ ఆఫ్ గ్రీనరీ, డిఫరెంట్ అడ్మినిస్ట్రేషన్స్ అన్నీ ఈ కాంపౌండ్ వాళ్ళ లోపలే ఉన్నాయి. ప్లస్ ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఎవ్రీ డే ప్రతి సీఎం, ప్రతి మినిస్టర్ సెక్రటరియట్కి రావాల్సిందే. ముఖ్యంగా క్యాపిటల్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి అనేది ప్రతిరోజు కూడా వెరిఫై చేస్తున్నారు, రివ్యూ చేసుకుంటున్నారు. సో 3 ఇయర్స్లో అమరావతిని ఒక షేప్గా తీసుకురావాలనే ఇంటెన్షన్తో ఈవెన్ చీఫ్ మినిస్టర్ కూడా ఎలాంటి టూర్స్ రాకపోతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్రతిరోజు ఎవ్రీ డే సెక్రటరియట్లో అందుబాటులో ఉంటున్నారు. ఈరోజు హాలిడే, దట్స్ వై ఇక్కడ మీరు కొంచెం ఐసోలేటెడ్గా కనిపిస్తుంది. నార్మల్గా అయితే లాస్ట్ డే టైం నేను వచ్చినప్పుడు నాకు పార్కింగ్ దొరకటం కూడా కష్టమైంది ఇక్కడ. అంత హెవీ ఈ ఫ్లోటింగ్ అనమాట. చాలామంది విజిట్ చేస్తూ ఉంటారు. సో మనం ఇప్పుడు ఇది
తుళ్ళూరు పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందండి, వెలగపూడి పక్కకి. అలాగే ఇప్పుడు న్యూ సెక్రటరియేట్, న్యూ అసెంబ్లీ భవనాలు త్వరలోనే స్టార్ట్ కాబోతున్నాయి. సీఎం డెడ్లైన్ ఇచ్చున్నారు. 3 ఇయర్స్ లోపు ఈ సెక్రటరియేట్, అసెంబ్లీ బిల్డింగ్ కంప్లీట్ చేయాలి అనేది ఆయన ఇంటెన్షన్ అనమాట. వై? బికాస్ 3 ఇయర్స్ అంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ స్పీడ్ ఆఫ్ డూయింగ్లోనే ఏఐ కీలక రోల్ పోషించబోతుంది. ఇప్పుడు బిగ్ బిగ్ కంపెనీస్ అన్నీ కూడా ఏఐని అడాప్ట్ చేసుకుంటున్నాయి, ఎందుకంటే స్పీడ్ ఆఫ్ కన్స్ట్రక్షన్. సో ఫ్యూచర్లో అమరావతిలో ప్రతి దానికి మనం ఏఐ మీద డిపెండ్ కాబోతున్నాము. మార్క్ మై వర్డ్స్, ప్రతి కన్స్ట్రక్షన్లోనూ ఏఐ కీలక రోల్. 3 ఇయర్స్లో ఈ కన్స్ట్రక్షన్స్ అన్నీ కంప్లీట్ అయితే తీరుతాయి. ఎలాంటి ఫండ్స్ కొరత లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ, డిపిఆర్ ఈజ్ రెడీ, డిజైన్ ఈజ్ రెడీ. 2016లోనే ఈ డిజైన్స్ అన్నీ రెడీ అయి ఉన్నాయి కాబట్టి టైం చాలా సేవ్ అవుతుంది. ఏఐతో స్పీడ్ ఆఫ్ కన్స్ట్రక్షన్తో 3 ఇయర్స్లోనే మనకి ఇక్కడ ఒక షేప్ రాబోతుంది. సో ఇక్కడ వన్ థింగ్ అండి, అమరావతిని రివర్స్ చేయటం అనేది ఇప్పుడున్న సీఎం చేతిలో కూడా లేదు. మార్క్ మై వర్డ్స్, ఇప్పుడున్న సీఎం అమరావతి క్యాపిటల్ కాదు రివర్స్ చేయాలని కోరుకున్నా కూడా చేయలేరు. దట్ ఈజ్ హౌ అమరావతి ఈజ్ గోయింగ్ టు బి అండి. ఇది శాశ్వతమైన రాజధాని, వరల్డ్లోనే వన్ ఆఫ్ ది టాప్ రాజధాని, నో డౌట్. సో బిలీవ్ ఇన్ అమరావతి అండి, దట్స్ మై రిక్వెస్ట్. సో ఇప్పుడు మనం సెక్రటరియేట్ ప్రాంతం నుంచి, వెలగపూడి నుంచి విట్కి రీచ్ అయ్యే రూట్ అండి. ఇది అగైన్ వన్ అనదర్ జంక్షన్, ఎన్ సిరీస్ అండ్ ఈ సిరీస్ జంక్షన్. సో ఈ వెలగపూడి చుట్టుపక్కల ప్రైజెస్ తీసుకుంటే మీకు కమర్షియల్ కావచ్చు, రెసిడెన్షియల్ కావచ్చు, అరౌండ్ 65,000 to 70,000 అండి. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడే ల్యాండ్ ఎక్వైర్ చేశారు తన నివాసం కట్టుకోవటం కోసం. 5 acres ప్లస్ ల్యాండ్ ఎక్వైర్ చేయటం జరిగింది. సో దిస్ ఈజ్ ద హాట్ ప్లేస్ అని చెప్పొచ్చు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా చూసుకుంటే. అలాగే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కూడా చాలా నియర్గా ఉండే ప్లేస్. విట్ కావచ్చు, ఎస్ఆర్ఎం కావచ్చు, అమృత కావచ్చు, వీటన్నిటికీ చాలా నియర్ ఉంటుంది. సో ఈ ప్రాంతం గురించి అలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా యూ కెన్ కాల్ మీ అండి. నా నెంబర్ వచ్చి 9133728888. నమస్తే.